హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఇన్స్టెంట్ రైస్ అన్నమాట. ఈ ఇన్స్టెంట్ రైస్తోనే ఏదైనా ఐటమ్స్ చేయొచ్చా అని నేను యూట్యూబ్లో చాలా చూశాను. కానీ మన తెలుగులో అయితే ఏం వీడియోస్ లేవు, వేరే వేరే భాషల్లో ఉన్నాయి. కానీ ఆ ఫుడ్ అనేది మనకు సెట్ అవ్వదు. అందుకని ఈ ఇన్స్టెంట్ రైస్తోని పులిహోర ట్రై చేద్దామని ట్రై చేశాను. సూపర్గా వచ్చింది. వీడియో నచ్చితే చివరి దాకా చూసి వీడియోని లైక్ చేయండి. రైస్ని ముందు ఉడకబెట్టుకున్నాను వేడి నీటిలో వేసి ఒక్క 5 మినిట్స్ పాటు. తర్వాత ఇలా ఓడ్చుకున్నాను, చూసారు కదా. దీన్ని ఇప్పుడు చల్లారబెట్టుకోండి ఒక ప్లేట్లో వేసుకొని. బాగా చల్లగా అయిన తర్వాత ఇందులోని ఒక లెమన్ ఇంకా సాల్ట్ అన్నమాట కలిపాను. కలిపి బాగా మిక్స్ చేస్తున్నాను. దీంట్లోని బాగా కలుపుకోండి, మొత్తం మిక్స్ అయిన దాకా. బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు పోపు వేద్దాము. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇంకా మినప్పప్పు వేసుకోండి ఫస్ట్. తర్వాత ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చిన్నది అల్లం అన్నమాట, కరివేపాకు లాస్ట్లోని వేసిన తర్వాత లాస్ట్లో పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం దాంట్లోనే కలుపుకుందాం దీన్ని. ఈ ఇన్స్టెంట్ రైస్తోనే నెక్స్ట్ నూడిల్స్ ఎగ్ వేసి నూడిల్స్లా చేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్స్ తోటి. కొంచెం చల్లగా అయిన తర్వాత పొడి పొడిగా అవుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్కే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.